హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలో టెస్లా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ న్యూస్ విన్న వెంటనే హోల్ కంట్రీ ఈవీ మార్కెట్ లో కలకలం చెలరేగుతోంది. Tesla is set to make its long-awaited entry into India by shipping a few thousand cars to a port near Mumbai. It's begun hiring days after Prime Minister Narendra Modi met Tesla CEO Elon Musk in Washington DC, Marking its long-awaited debut in the world's most populous country. సో ఇది జస్ట్ ఒక కార్ కంపెనీ ఎంట్రీ ఒక్కటే కాదు, ఇండియన్ మార్కెట్ కి ఒక టెక్టోనిక్ మార్పు లాంటిది. ఇది ఎలాంటి మార్పు అంటే లైక్ టాటా మహేంద్ర లాంటి ఇండియన్ ఈవీ లెజెండ్స్ కి ఒక డైరెక్ట్ ఛాలెంజ్ లాంటిది. Mahindra and Mahindra Group Chairman Anand Mahindra recently shared his thoughts on competing with Elon Musk's electric vehicle giant Tesla. ఇండియాలో టెస్లా రాక కోసం ఇండియన్స్ చాలా ఎక్సైటెడ్ లో ఉన్నారు. బట్ మరోపక్క గ్లోబల్ మార్కెట్ లో టెస్లా టైం చాలా బ్యాడ్ గా నడుస్తుంది. Tesla boss Elon Musk has been busy shaking things up with his Department of Government Efficiency here in Europe. Well, figures released this week show Tesla car sales in Europe were down 45% in January. Tesla shares down more than 5% today, with the stock on pace to notch a seventh straight down week. Tesla just continues to disappoint. Drop in popularity. Tesla sales in Western Europe are going down, and Australia are going down. ఒక టైంలో టెస్లా వరల్డ్ కింగ్ లా అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క రియల్ హీరోలా ఉండేది. టెస్లా సేల్స్ ఫుల్ స్పీడ్ లో ఉండేవి, ఇంకా స్టాక్స్ అయితే ఆకాశాన్ని అందుకునేటివి. అండ్ ప్రతి చోట ఎలాన్ మస్కే, ప్రతి మ్యాగజైన్ లో టాప్ లో ఎలాన్ మస్కే. Ladies and gentlemen, please welcome to the stage Mr. Elon Musk. కానీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ పవర్ లోకి వచ్చారో టెస్లాలో కొత్త స్ట్రగుల్ చాప్టర్ స్టార్ట్ అయ్యింది. I hope it is agreed that both Europe and the United States should move, ideally in my view, to a zero tariff situation, effectively creating a free trade zone between Europe and North America. ప్రెజెంట్ టెస్లా యొక్క సేల్స్ ప్రతి కాంటినెంట్ లో డౌన్ అవుతూనే ఉన్నాయి. దాంతో పాటు స్టాక్స్ కూడా 50% కన్నా ఎక్కువ క్రాష్ అయిపోయాయి. అండ్ యూరప్ లో అయితే టెస్లా యొక్క సేల్స్ 40% కన్నా నోజ్ డౌన్ అయిపోయాయి. ప్రెజెంట్ టెస్లా ఇప్పుడు క్రాస్ రోడ్డుపై స్ట్రక్ అయిపోయింది. సో దీంతో టెస్లా యొక్క ఎగ్జిక్యూటివ్స్ మన ఇండియాలో 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే పనిలో ఉన్నారు. బట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య టెస్లా టీం ఇండియాలో ఏం ప్లానింగ్ చేస్తుంది? అసలు టెస్లా రాకతో టాటా మహీంద్రా లాంటి ఈవీ లెజెండ్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? అండ్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే టెస్లా ఇండియాలోకి వస్తే ఇండియాకి బెనిఫిట్స్ ఏముంటాయి? సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఈవీస్ గురించి ఒక్కటే కాదు, ఇది టెక్నాలజీ గురించి, పవర్ గురించి అండ్ న్యూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, టెస్లా యొక్క స్టోరీ ఇండియాలో 2016 లో స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఎలాన్ మస్క్ మోడల్ 3ని ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేశారు. Tesla is about to unveil its most affordable car, the Model 3. All right, let's bring them out. The Tesla Model 3 isn't just a new electric car. It's the culmination of over a decade of careful, strategic planning to achieve Elon Musk's goal. Tesla got more than 115,000 orders for the new car in 24 hours. The car that Elon Musk says will take electric cars mainstream. తర్వాత 2017లో ఇండియా గవర్నమెంట్ టెస్లా కోసం ఎంత ఎక్సైటెడ్ అయ్యిందంటే స్వయంగా ఇండియన్ గవర్నమెంటే ఎలాన్ మస్క్ ని ఇన్వైట్ చేసింది. Gadkari asked global electric auto giant Tesla to start manufacturing in India. मैं एलॉन मस्क को मिला, मतलब तुमको लैंड चाहिए फोकट में, लाइसेंसेस क्लियरेंसेस याद ही दो महीने भर में हाथ में देता इंडिया में मैन्युफैक्चरिंग शुरू कर. In an interview, Nitin Gadkari said that the government could give higher concessions to Tesla if it opts for manufacturing its cars in India by hiring local vendors rather than assembling them in the country. ఇండియాలో టెస్లా వచ్చేస్తే ఈవీ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. టోటల్ ఆటో ఇండస్ట్రీ యొక్క ల్యాండ్స్కేప్ చేంజ్ అయిపోతుంది. కానీ అప్పట్లో ఎలాన్ మస్క్ కి ఇండియాపై అస్సలు ఇంట్రెస్టే ఉండేది కాదు. ఎందుకంటే ఎలాన్ మస్క్ అండ్ ఎలాన్ మస్క్ టీమ్ ఒపీనియన్ ఏ విధంగా ఉండేదంటే
వితౌట్ మార్కెట్ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోకుండా, వితౌట్ ఇండియా యొక్క బయ్యర్ సైకాలజీ అండ్ డిమాండ్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోకుండా ఒక్కసారిగా అన్ని వేల కోట్లు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు కాదు. ముందు చైనాలో ఒక గిగా ఫ్యాక్టరీలో టెస్లా కార్స్ ఇంపోర్ట్ చేసి ఇండియన్ మార్కెట్లో టెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఇండియన్ మార్కెట్లో స్ట్రాంగ్ డిమాండ్ కనిపించినట్టయితే అప్పుడు ఇండియాలో ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ టెస్లా మధ్య ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసింది. ఎందుకంటే మన ఇండియా గవర్నమెంట్ బాగా క్లియర్గా చెప్పేసింది, ఇన్ కేస్ మీరు ఇండియాలో బిజినెస్ చెయ్యాలి అనుకుంటే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేసి ఇక్కడి వారికే జాబ్స్ ఇవ్వాలి. ఓన్లీ చైనా నుండి ఇంపోర్ట్ చేసి ఇండియాలో సేల్ చేసే ఆప్షన్ మీకు ఇవ్వడం కుదరదు అని ఇండియన్ గవర్నమెంట్ టెస్లాకి చెప్పేసింది. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి ఈకో సిస్టమ్ కావాలనుకుంటుందంటే హుండాయ్ లాంటి గ్లోబల్ బ్రాంచ్ల ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇంపోర్ట్ చేసేలా. వితౌట్ ఇండియన్ గవర్నమెంట్తో టెస్లా ఇండియాలోకి అడుగు కూడా పెట్టలేదు. ఎందుకంటే ఇంపోర్టెడ్ కార్స్ పైన 60 నుండి 100% ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండేది. అంటే 35 నుండి 40 లక్షల ప్రైజ్ ఉన్న కార్స్ ఇండియాలోకి వచ్చేసరికి 70 నుండి 80 లక్షల ప్రైస్కి పెరిగిపోతుంది. సో మీరే చెప్పండి, ఇండియాలో ఉన్న ప్రైస్ సెన్సిటివ్ బయ్యర్స్ ఇలాంటి కార్స్ని పర్చేస్ చేయగలరా? అస్సలు చేయలేరు. సో అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ అండ్ టెస్లా మధ్య చిన్న ఆర్గ్యూ స్టార్ట్ అయిపోయింది. కానీ ఓన్లీ ఇంపోర్టెడ్ డ్యూటీ ఒక్కటే కాదు, ఇంకో పెద్ద ప్రాబ్లం కూడా ఉండేది. అదే ఇండియాలో ఉన్న రెగ్యులేటరీ అండ్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్. ఫారిన్ ఆటో మేకర్స్కి ఇండియా ఒక టఫ్ మార్కెట్లా కనిపించేది. జనరల్ మోటార్స్ ఆఫ్ ఫోర్డ్ లాంటి పెద్ద పెద్ద జాయింట్స్ కూడా ఇక్కడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి లాస్ట్కి ఇండియాకి బాయ్ బాయ్ చెప్పేశారు. ఎందుకు ఇండియాకి గుడ్ బై చెప్పేశారంటే ఇండియాలో లోకలైజేషన్ రూల్స్ అండ్ ట్యాక్స్ పాలసీస్ బ్యూరోక్రసీని హ్యాండిల్ చేయాలంటే పెద్ద హెడ్ఏక్ లాంటిదని వద్దనేశారు. ఫోర్డ్ అండ్ జిఎం లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇండియాలో స్టాండ్ చేయలేకపోయారు. అలాంటిది టెస్లా రిస్క్ తీసుకుంటుందా? ఎప్పుడైతే ఇండియా ఇంపోర్ట్ డ్యూటీ తక్కువ చేస్తుందో అండ్ వాళ్ళ మార్కెట్ టెస్టింగ్ మోడల్ని యాక్సెప్ట్ చేసేంత వరకు టెస్లా ఇండియాలోకి ఎంటర్ అవ్వకూడదని టెస్లా కూడా డిసైడ్ అయ్యింది. సో అంతలోనే ఒక షాకింగ్ ట్విస్ట్ వచ్చేసింది. మార్చ్ 2025లో ఒక అనౌన్స్మెంట్ అందరికీ షాకింగ్కి గురి చేసింది. అసలు టెస్లా ఎంట్రీ ఆల్మోస్ట్ ఇండియాలోకి రావడానికి ఇంపాసిబుల్ ఉండే టైంలో అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ఈ గేమ్ లో ఎంటర్ అయ్యాడు. ఆ ప్లేయర్ నేమే డొనాల్డ్ జే ట్రంప్. Imported luxury EVs were taxed steeply in India by almost 110%, but then came Donald Trump. It's very unfair. India charges us auto tariffs higher than 100%. And India relaxed some of the tariffs to appease the new president. Luxury EV tariffs were cut from 110% to 70%, 70. Weeks after meeting Prime Minister Narendra Modi in Washington DC, Musk is accelerating efforts to bring Tesla to India. సో ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా ట్రేడ్ ఇష్యూస్ లో అప్డేటింగ్ గా ఉంటారు. అప్పట్లో ముందు యుఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఓపెన్లీ ఇండియా యొక్క హై ఇంపోర్ట్ ట్యాక్స్ పై క్రిటిసైజ్ చేసేవారు. మరి ఇప్పుడు 2025లో డొనాల్డ్ ట్రంప్ పవర్ లోకి రాగానే ఇండియా ట్రేడ్ పాలసీలో ఒక కొత్త ట్విస్ట్ వచ్చేసింది. జియో పాలిటిక్స్ ప్రెజర్ లో ఇండియా మార్చ్ 2025లో కొత్త ఈవీ పాలసీని లాంచ్ చేసింది. ఈ కొత్త పాలసీలో ఫారిన్ ఈవీ కంపెనీస్ ప్రతి సంవత్సరం 8,000 ఈవీస్ ఇంపోర్ట్ చేయగలదు. వీటిపై ఓన్లీ 15% కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. ఇంతకు ముందు కస్టమ్ డ్యూటీ 110% ఉండేది. సో ఎలాంటి ఆటో మేకర్ అయినా ఈ బెనిఫిట్స్ పొందాలంటే కొన్ని గ్యారంటీస్ ఇవ్వాలి. నెంబర్ 1, ప్రోగ్రెసివ్ రెవెన్యూ టార్గెట్స్. అంటే 5 సంవత్సరాల లోపు కంపెనీస్కి రెవెన్యూ టార్గెట్స్ అచీవ్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇయర్ 2లో 2,500 కోట్ల రెవెన్యూ, ఇయర్ 4 వరకు 5,000 కోట్లు అండ్ ఇయర్ 5లో 7,500 కోట్లు. అండ్ నెక్స్ట్ కంపెనీకి ఎంత లేదన్నా 4,150 కోట్లు ఇండియా యొక్క ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. అంతేకాదు 3 సంవత్సరాల లోపు ఇండియాలో ప్రొడక్షన్ టార్గెట్ కూడా కంప్లీట్ చేయాలి. అలాగే 3 సంవత్సరాల లోపు 25% పార్ట్స్ ఇండియా నుండే సోర్స్ కంప్లీట్ చేయగలగాలి. అండ్ 5 సంవత్సరాల లోపు 50% లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో కంప్లీట్ చేయాల్సిన విధంగా టార్గెట్స్ ఉండేవి. ఈ కండిషన్స్ అన్నిటినీ టెస్లా చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసేసింది. అలా ఇండియాలో ఎంటర్ అవ్వడానికి టెస్లా దారేసేసింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియాలోకి టెస్లా రాబోతుంది. Elon Musk's Tesla is all set to be now on Indian roads.
Tesla selected locations for 2 showrooms in the Indian cities of New Delhi and Mumbai after the carmaker's chief Musk met the Prime Minister. The company could also benefit from India's EV manufacturing scheme, which offers duty cuts for investments over 4,150 crore rupees. బట్ క్వశ్చన్ ఏంటంటే టెస్లా ఎంట్రీ తర్వాత ఇండియాలో ఉన్న ఆటోమొబైల్ సెక్టార్ పై ఎలాంటి ఇంపాక్ట్ పడబోతోంది? మన ఇండియాలో ఉన్న ఈవీ మార్కెట్ స్ట్రక్చర్ చూస్తే ఇప్పటి వరకు ఈ బడ్జెట్ మిడ్ రేంజ్ లోనే స్థిమితంగా ఉంది. టాటా మోటార్స్ ఇక్కడ పెద్ద ప్లేయర్స్ లాంటివి. నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ అండ్ టిగార్ ఈవీ లాంటి మోడల్స్ని 62% మార్కెట్ షేర్ చేస్తుంది. అండ్ మహేంద్ర XUV 400 ఈవీతో కలిసి మార్కెట్లో అగ్రెసివ్లీ ఎక్స్పెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. దీంతో పాటు MG హుండై బ్రాండ్స్ కూడా ర్యాపిడ్లీ గ్రో చేస్తున్నాయి. కానీ టెస్లా ఈ టార్గెట్ని కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే టెస్లా కార్స్ హై ప్రీమియం కేటగిరీలో వస్తాయి. సో క్వశ్చన్ ఏంటంటే టెస్లా టాటా మహేంద్రాని దాటుకొని వెళ్ళగలుగుతుందా? అస్సలు లేదు. దానికన్నా ముందు ఇండియన్ ఈవీ సెగ్మెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ సెగ్మెంట్ బడ్జెట్ ఈవీఎస్. వీళ్ళ ప్రైజ్ రేంజ్ వచ్చేసి 6 నుండి 15 లక్షలు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్గా ఉంటాయి. దీంట్లో టాటా టియాగో ఈవీ, MG కమెట్ ఈవీ అండ్ సిట్రియన్ EC3 ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఈ కేటగిరీలో టాప్ ప్లేయర్స్గా పిలువబడతాయి. ఈ కార్స్లలో ఓన్లీ బేసిక్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి మిడ్ రేంజ్ ఈవీఎస్. వీళ్ళ ప్రైజ్ రేంజ్ వచ్చేసి 15 నుండి 25 లక్షలు. ఈ కేటగిరీలో టాటా నెక్సాన్ ఈవీ, మహేంద్ర XUV 400, MG ZS ఈవీ అండ్ హుండై కోనా లాంటి మోడల్స్ ఉంటాయి. ఈ కార్స్లలో కూడా ఎక్కువ హై అండ్ ఫీచర్స్ ఏముండవు. తర్వాత ప్రీమియం ఈవీ సెగ్మెంట్. వీళ్ళ ప్రైజ్ రేంజ్ వచ్చేసి 25 నుండి 50 లక్షలు. ఈ కేటగిరీలో BYD ఆటో 3, హుండై ఐయోనిక్ 5 మోడల్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ లగ్జరీ ఈవీ సెగ్మెంట్. వీళ్ళ ప్రైజ్ రేంజ్ వచ్చేసి 50 లక్షల కన్నా ఎక్కువ కాస్ట్ కార్స్ అంటే మర్సిడీస్ EQB, BMW iX, ఆడి e-tron అండ్ జాగువార్ I-Pace లాంటి బ్రాండ్స్ ఉంటాయి. ఈ సెగ్మెంట్స్ ఓన్లీ అల్ట్రా రిచ్ బయ్యర్సే తీసుకోగలరు. 2024లో లగ్జరీ ఈవీ సేల్స్ జస్ట్ 2828 యూనిట్స్ ఉండేవి. అంటే టోటల్ ఈవీ మార్కెట్ 2.85% అన్నమాట. ఈ సెగ్మెంట్లో BMWని ఇండియా 1210 యూనిట్స్కి సేల్ చేసింది. అండ్ మర్సిడీస్ బెంజ్ని ఇండియా 940 యూనిట్స్కి సేల్ చేసింది. సో టెస్లా యొక్క రియల్ ప్లే గ్రౌండ్ ప్రీమియం ఈవీఎస్. ఈ సెగ్మెంట్లో 25 నుండి 50 లక్షల ప్రైస్ కార్లు సేల్ అవుతాయి. టెస్లా ఇనిషియలీ మోడల్ 3 అండ్ మోడల్ Yతో ఎంట్రీ ఇచ్చి BYD ఆటో 3 అండ్ హుండై ఐయోనిక్ 5తో కంప్లీట్ చేస్తుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇది చూడండి, ఈ ప్రీమియం సెగ్మెంట్ ఎంత చిన్నగా ఉందంటే ఇక్కడున్న బెస్ట్ సేలింగ్స్ హుండై ఐయోనిక్ 5 జస్ట్ 1300 యూనిట్ సేలింగ్స్ మాత్రమే అయ్యాయి. అండ్ మిగతా కార్ల సేలింగ్స్ ఎంత తక్కువ ఉందంటే BYD ఆటో 3 జస్ట్ 1000 యూనిట్ సేలింగ్స్ అయ్యాయి. వోల్వో XC40 జస్ట్ 500 యూనిట్ సేలింగ్స్ మాత్రమే అయ్యాయి. అండ్ కియా EV6 432 యూనిట్ సేలింగ్స్ కూడా చేయలేకపోయింది. దీన్ని 2 పర్స్పెక్టివ్లో చూడాల్సి వస్తుంది. నెంబర్ 1, టెస్లాకి ఇది ఒక క్లియర్ ఆపర్చునిటీ. టెస్లా తన సుపీరియర్ టెక్నాలజీ, సూపర్ చార్జర్ నెట్వర్క్ అండ్ అగ్రెసివ్ ప్రైజింగ్ స్ట్రాటజీని తీసుకొస్తే టెస్లా మార్కెట్లో ఒక లీడర్గా నిలిచిపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ సైజు ఇప్పటికీ కూడా 3100 యూనిట్స్లోనే ఉంది. ఇన్ కేస్ టెస్లా 15% మార్కెట్ షేర్ తీసుకున్నా 1500 లేదా 1600 కార్స్ని మాత్రమే సేల్ చేయగలదు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇంత చిన్న మార్కెట్ కోసం టెస్లా ఇండియాలోకి వస్తుందా? అస్సలు కాదు. దీని వెనుకల ఒక పెద్ద గేమ్ ప్లాన్ ఉంది. ఎలాన్ మస్క్ యొక్క రియల్ గోల్ ఓన్లీ హై కార్స్ని సేల్ చేయడం ఒక్కటే కాదు, మాస్ మార్కెట్ సెగ్మెంట్లో ఎంట్రీ చేయాలనుకుంటుంది. టెస్లా ఇండియాలో మోడల్ 3 అండ్ మోడల్ Yతో సరిపెట్టుకోదు. రాబోయే రోజుల్లో ఒక మాస్ మార్కెట్ ఈవీని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఇది ఒక మిడ్ రేంజ్ ఈవీఎస్ అంటే 20 నుండి 25 లక్షల ప్రైస్ బ్రాకెట్ లాంటి టెస్లా కావచ్చు. టాటా నెక్సాన్ అండ్ మహేంద్ర XUV 400 లాంటి మోడల్స్ని టక్కర్ ఇవ్వబోతోంది. ఇది ఓన్లీ ఇండియా కస్టమర్కే స్టాప్ కాదు. టెస్లా యొక్క రియల్ గేమ్ ప్లాన్ ఇండియాలో కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి గ్లోబల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్లో ఉంది. ఎలాన్ మస్క్ ఉద్దేశం ఏంటంటే చైనా లాగా ఇండియాని కూడా ఈవీ మార్కెట్ స్ట్రాటజీలా ఇండియాని మార్చాలనుకుంటున్నారు. టెస్లా కార్ ఓన్లీ ఇండియా కస్టమర్కే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా లాంటి ఎమర్జింగ్ మార్కెట్కి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ చేయబడతాయి. మన ఇండియాలో తయారు చేసే టెస్లా కార్స్ వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఇనీషియలీ 20,000 కార్లను ఎక్స్పోర్ట్ చేసినా
ప్రతి ఒక్క కార్ యావరేజ్ ప్రైస్ $30,000 ప్రైస్ ఉంటే ఎక్స్పోర్ట్ ద్వారా ఇండియాకు $600 మిలియన్ రెవెన్యూ జనరేట్ చేయగలదు. ఇన్ కేస్ టెస్లా 200,000 కార్స్ పర్ ఇయర్ కెపాసిటీకి రీచ్ అయితే 7 నుండి $8 బిలియన్ అంటే 60,000 కోట్లకు చేరుకుంటుంది. ఇది ఓన్లీ ఇండియా ట్రేడ్ డెఫిసిట్ ని తక్కువ చేయడమే కాకుండా ఆయిల్ ఎక్స్పోర్ట్ డిపెండెన్సీ బ్యాలెన్స్ చేయడంలో ఇండియాకు చాలా హెల్ప్ అవుతుంది. टेस्ला के आने से प्रीमियम ईवी सेगमेंट और तेजी से बढ़ेगा. बाकी कंपनियों को भी नई टेक्नोलॉजी लाने के लिए कहीं ना कहीं मजबूर वो करेगा. It is going to be a positive for the overall ecosystem. Wherever Tesla has gone, it has increased the penetration levels of EVs in that country because the charging infrastructure that gets developed around it. Tesla is all set to enter the Indian market. If the EV giant succeeds, it could be a game changer in reducing India's oil import dependency. కానీ క్వశ్చన్ ఏంటంటే టెస్లా ఎంట్రీతో టాటా మోటార్స్ అండ్ మహేంద్ర లాంటి ఇండియన్ ఆటో మేకర్స్ కి దెబ్బ తగులుతుందా? సో ఫ్రెండ్స్, ముందు ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. టెస్లా ఒక నార్మల్ కాంపిటేటర్ కాదు, జస్ట్ ఒక కార్ బ్రాండ్ అంతకన్నా కాదు. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ యొక్క బెంచ్ మార్క్ లాంటిది. టెస్లా యొక్క బ్యాటరీ టెక్నాలజీ, ఆటో పైలట్ ఫీచర్, సూపర్ చార్జర్ నెట్వర్క్ గ్లోబల్ లెవెల్లో అన్మ్యాచ్డ్ లాంటిది. ఇన్ కేస్ టెస్లా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ సెటప్ స్టార్ట్ చేస్తే జస్ట్ కార్స్ ఒక్కటే కాదు, టోటల్ ఈకో సిస్టమ్ ని తీసుకొచ్చేస్తుంది. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ ప్రొడక్షన్, ఏఐ డ్రివెన్ డ్రైవింగ్ టెక్నాలజీని బూస్ట్ చేసేస్తుంది. ఇండియన్ ఈవీ బ్రాండ్స్ కి ఇది ఒక ఛాలెంజింగ్ లాంటిది, ఒక మంచి ఆపర్చునిటీ కూడా. ఛాలెంజింగ్ ఎందుకంటున్నానంటే టెస్లా యొక్క హై అండ్ ఫీచర్స్ అండ్ బ్రాండ్స్ ముందర టాటా మహేంద్ర లాంటి ప్లేయర్స్కి టెక్నాలజీ అండ్ ఆర్ఏడి రెండింటిని ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఈ రోజుటికి కూడా ఇండియా యొక్క ఈవీఎస్ టెస్లా యొక్క రేంజ్, పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఇన్ కేస్ ఇండియన్ బ్రాండ్స్ టెస్లా యొక్క ఛాలెంజింగ్ ని యాక్సెప్ట్ చేస్తే వాళ్లకు కూడా ఒక కొత్త గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అవ్వచ్చు. అంతేకాదు టెస్లాస్ ప్రెజెన్స్ వల్ల ఒక కొత్త రిపిల్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. దాంతో టోటల్ ఈవీ ఇండస్ట్రీని అప్లిఫ్ట్ చేయవచ్చు. ఇండియాలో టెస్లా తన బ్యాటరీస్ అండ్ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేస్తే లోకల్ సప్లై చైన్ కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ కంపెనీస్ లైక్ టాటా ఎలక్ట్రానిక్స్, ఎక్సైడ్, అమరరాజా బ్యాటరీస్ అండ్ ఓలా ఎలక్ట్రిక్ టెస్లా యొక్క సప్లై చైన్ లో ఒక భాగం అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో టెస్లానే కాదు టోటల్ ఇండియన్ ఈవీ ఇండస్ట్రీ టెక్నాలజీ అండ్ ఇన్వెస్టింగ్ విషయంలో బాగా గ్రో అయిపోతాయి. ఎప్పుడైతే ఇండియా ఒక గ్లోబల్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వగానే కొత్త స్టార్టప్ అండ్ సప్లయర్స్ కి ఒక కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసి బాగా యూటిలైజ్ చేయగలుగుతారు. అంతేకాదు దీంతో పాటు టెస్లా యొక్క ప్రెజెన్స్ ఇండియాలో కొత్త ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి పునాది వేసినట్టు అవుతుంది. ఈ రోజుటికి కూడా ఇండియాలో ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది. అంతేకాదు ఛార్జింగ్ స్టేషన్ కొరత ఉంది, బ్యాటరీ సప్లై చైన్ ఇప్పటికీ కూడా వీక్ ఉంది, హై ప్రొడక్షన్ కాస్ట్ లాంటి ఇష్యూస్ ఇప్పటికీ కూడా ఇండియా యొక్క ఈవీ అడాప్షన్ ని స్లో చేస్తూనే ఉన్నాయి. సో టెస్లా ఎంట్రీ వీటినన్నిటికీ ఒక సొల్యూషన్ గా మారుతుంది. టెస్లా ఇండియాలోకి ఎంట్రీ అవ్వగానే తన సూపర్ చార్జర్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయగానే ఈవీ ఛార్జింగ్ ప్రాబ్లం ఫస్ట్ సాల్వ్ అయిపోతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇన్ కేస్ టెస్లా ఇండియాలో 30,000 లేదా 40,000 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటే కాదు, బ్యాటరీ ప్రొడక్షన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఏఐ టెక్నాలజీ ఇవన్నీ బూస్ట్ అయిపోతాయి. సో టెస్లా యొక్క ట్రాక్ రికార్డు చూస్తే చైనాలో 400 కన్నా ఎక్కువ టియర్ సప్లైర్స్ తో పనిచేసింది. దీంతో లోకల్ ఎకానమీలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇండియాలో కూడా ఇలాగే జరుగుతుంది. లోకల్ ఫార్మ్స్ అంటే టాటా ఎలక్ట్రానిక్స్, పానాసోనిక్ ఇండియా, ఓలా ఎలక్ట్రిక్ అండ్ అమరరాజా బ్యాటరీస్ టెస్లా యొక్క భాగం అయిపోతాయి. అంతేకాదు జాబ్స్ అండ్ ఎకానమిక్ గ్రోత్ బాగా బూస్ట్ అవుతుంది. జర్మనీలో టెస్లా ప్లాంట్ ద్వారా మొదటి సంవత్సరంలోనే 10,000 జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇండియాలో కూడా టెస్లా ప్లాంట్ లక్షల జాబ్స్ ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. టెస్లాతో ఇండియాకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది అనేది టైం అండ్ ఇండియన్ గవర్నమెంటే చెప్పాల్సి వస్తుంది. సో మీరు కూడా టెస్లా రాక కోసం ఎక్సైటెడ్ లో ఉన్నారా? కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ఏంటో కంపల్సరీ టైప్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.